అండగా ఉంటాం, చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించాలి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. పొట్ట చేత పట్టుకుని నగరానికి వచ్చి రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునే నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ పగబట్టడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేపీహెచ్బి కాలనీలోని పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారులు పూలు పండ్లు బండ్లను తొలగించడంతో రోడ్డున పడ బాధితులను ఊరారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు పరామర్శించారంట. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్, బోరబండ, కేపీహెచ్బి కాలనీల్లో అధికారులు రోడ్లు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే వారిని రోడ్డున పడేయడం అన్యాయం అన్నారు. ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో, పండ్లు పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళని అక్కడ వ్యాపారం చేయకుండా ఆ బండ్లు ఏవైతే ఉంటాయో, తోపుడు బండ్లు ఉంటాయో అవి అక్కడి నుంచి తొలగించడం, ఏదైతే ఆ బిజినెస్ చేస్తారో వాళ్ళు ఆ సామాన్లు తీసేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరిగితే చిరు వ్యాపారులని ఇంత కష్టపెట్టడం మీకు అవసరమా అని మాధవరం కృష్ణారావు ముందు నుంచే చెప్తున్నారు. నిన్న గురువారం రోజు వాళ్ళకి వెళ్ళి పరామర్శించారంట. కుకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్, బోరబండ, కేపీహెచ్బి కాలనీలో అధికారులు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని రోడ్డున పడేయడం అన్యాయం అన్నారు. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వాళ్ళని రోడ్డు మీద తీసి పడేయడం ఇది ఎక్కడి న్యాయం అని మాధవరం కృష్ణారావు ప్రశ్నించారంట. సో ఆ చిరు వ్యాపారులపై చాయ్ బండి, పూలు, పండ్లు, భోజనాలు అమ్ముకునే వాళ్ళ జీవితాలు ఆ చిరు వ్యాపారాలపై గడుస్తాయని, వారికి బతుకుదెరువు లేకుండా ఆ కుటుంబాలను రోడ్డు పడేశారన్న కనీసం మానవత్వం లేకుండా చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపించకుండా కట్టుబట్టలతో నడి రోడ్డుపై నిలబెట్టడం కలచివేస్తుందన్నారు. అధికారులు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం తప్ప వారికి సరైన న్యాయం చేయడం లేదన్నారు. గతంలో కూకట్పల్లి రంగా ధాముల ని ఐడియల్ చెరువు అభివృద్ధిలో భాగంగా చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించామని, నేడు ఆ భరోసా నిరుపేదలకు రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి సంబంధించిన బండ్లను తొలగించడం లేదని, సామాన్యుల బండ్లను మాత్రమే తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ నిరుపేద చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించి ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుపేదలకు అండగా ఉంటానని, వారికి న్యాయం జరిగేలా పోరాడుతానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. సో ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారు కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలోని కేపీహెచ్బి, మూసాపేట్, బోరబండ ఈ లిమిట్స్ లో ఎవరెవరైతే ఉన్నారో ఆ చిరు వ్యాపారులు ఎవరైతే చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు అమ్ముకుని వ్యాపారం చేసుకున్న వాళ్ళని కట్టుబట్టలతో వాళ్ళకి రోడ్డు పక్కన వ్యాపారం చేసుకున్న వాళ్ళని రోడ్డుపై పడేయడం అనేది చాలా ఇది హేయమైన చర్య అని, సో కనీసం కనికరం లేకుండా వాళ్ళకి అన్యాయం చేయడం ఇది చాలా బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారంట మాధవరం కృష్ణారావు గారు. అయితే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు వాళ్ళని రోడ్డుపై పడేస్తే వాళ్ళు డిపెండ్ అయ్యేది ఆ ఇన్కమ్, వాళ్ళ ఇల్లు గడిచేది, వాళ్ళ ఇన్కమ్ డిపెండెన్సీ ఉన్నది ఆ వ్యాపారం పైనే. మళ్ళీ ఆ వ్యాపారం లేకపోతే వాళ్ళ అన్నం ఎలా తింటారు, వాళ్ళ పిల్ల పాపల్ని ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారంట మాధవరం కృష్ణారావు. వెంటనే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి, లేకపోతే జిహెచ్ఎంసీ కార్యక్రమం ముట్టడించి అక్కడే ధర్నా చేస్తానని మాధవరం కృష్ణారావు గారు చెప్పారంట. మరి చూద్దాం రాబోయే రోజుల్లో కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలోని చిరు వ్యాపారులు ఏ విధంగా గవర్నమెంట్ ఆదుకుంటుందో, గవర్నమెంట్ ఎలాంటి మార్గదర్శకాలు రూపొందిస్తుందో ఇస్తుందో చూడాలి. సో చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.